అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయ ప్రజలకి, ప్రతి ఒక్కళ్ళకి భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు నందికొట్కూరు ఓడిపోయిన ఎమ్మెల్యే, ప్రతిపక్షాల పార్టీ. మరి భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు మీ అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తండ్రిని పదవి అడ్డం పెట్టుకొని అక్రమంగా సంపాదించలేదా? ఒక్కసారి చెప్పండి. మరి మీ అన్న జగన్ గారు కూడా తండ్రి పేరు చెప్పుకోనే కదా అధికారంలోకి వచ్చింది, రాజకీయాల్లోకి రాలేదా? ఒక్కసారి మాట్లాడండి. మీరు ఏం మాట్లాడతారో కూడా అర్థం లేని మాటలు మాట్లాడతారు. మరి జగన్ గారు 16 నెలలు రాష్ట్రం కోసం పోరాడి జైలుకు వెళ్ళి వచ్చాడా? రాష్ట్రం కోసమేనా ఆయన పోరాడింది? ఎందుకు? దాని పని ఏమిటి? దాని పనిదినం ఏమిటి? ఒక్కసారి ఆలోచించి మాట్లాడండి. మరి మీ అన్నకు అసలు డబ్బంటే, అవినీతి అంటే ఏమిటి, గొడ్డలంటే ఏమిటి తెలియదా ఒక్కరికి? అది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఇటువంటి మాటలు మాట్లాడితే ఎవరు నమ్ముతారు? ఎలా నమ్ముతారు? ఒక్కసారి చెప్పండి. అంతా రాజశేఖర రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చి అధికారంలోకి వచ్చి సంపాదించుకొని ఇటువంటి మాటలు మాట్లాడతారు. అక్రమంగా సంపాదించుకుందల్లా అదే కదా. ఒక్కసారి ఆలోచించి మాట్లాడండి. ఈ మాటలను తగదు కదా. అలాగే ఇంకొకటి, మరి భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు మీ నాయకులంతా ఇలాగే మాట్లాడతారయ్యా, అవునా కాదా? అలాగే మాట్లాడుతుంటారు. వీళ్ళు మాట్లాడినట్టు ఏ పార్టీ వాళ్ళు మాట్లాడరు, ఏ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా ఎవరు మాట్లాడరు. మా దగ్గర రూపాయి లేదంటారు. ఎందుకు లేదు? సంపాదించుకున్న డబ్బులన్నీ ఏం చేశారు? ఏం చేస్తున్నారు? ఇటుపోతున్నాయి. కానీ మొత్తం డబ్బులు కూడా ఉండేది వీళ్ళ దగ్గరే ఉంటాయి. డబ్బులు ఎక్కడికి పోవు. ఇటువంటి మాటలు మాట్లాడుతుంటారు. మరి గౌరవనీయునైన మాజీ ముఖ్యమంత్రి పర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలాగే మాట్లాడతారు. వీళ్ళ మాటలను వాళ్ళు తగ్గుతాయి, వాళ్ళ మాటలని వీళ్ళకి తగును. ఎవరికి తగువు కదా. ఒక్కసారి ఆలోచించి మాట్లాడండి. మరి జగన్మోహన్ రెడ్డి గారేమో నాకు సెల్లు లేదంటాడు, నెంబరు లేదంటాడు. కానీ అన్ని పనులు మాత్రం చేస్తూనే ఉంటాడా కాదా? ఒకసారి చెప్పండి. అన్నీ చేస్తూనే ఉంటాడు. ఎలా వీలు పడితే అలా మాట్లాడుతుంటారు. అడ్డదిడ్డాలుగా కరెక్ట్గా మాట్లాడరు, కరెక్ట్గా చెయ్యరు, అన్నిటికీ అడ్డుపడుతుంటారు. చేసే వాళ్ళని చేయనివ్వడు. అలా మాట్లాడుతుంటారు. అందుకే కదా రాష్ట్ర ప్రజలు. ఒక్కసారి ఆలోచించి మాట్లాడండి. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలనేది కొంచెం తెలుసుకోవాల్సిందిగా. నా దగ్గర డబ్బులు లేవంటారు. డబ్బులు లేక ఎటుపోతున్నాయి? సంపాదించుకున్న డబ్బులే ఏమైపోయినాయి? ఎటుపోయినాయి? భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి 5 సంవత్సరాల పరిపాలనలో అధికారం చెలాయించాడు నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా. మరి సంపాదించుకున్న డబ్బులను ఏం చేశారు? కబ్జా చేసిన స్థలాలను ఏం చేశారు? ఒక్కసారి చెప్పండి. ఇటువంటి మాటలు వాళ్ళకే తగును కానీ ఎవరు తగవు. ఒక్కసారి ఆలోచించుకుని మాట్లాడండి. మన రాష్ట్ర ప్రజలైనా ఒకసారి ఆలోచించండి. వాళ్ళ కోసం ఎలా మాట్లాడుతున్నా, ఏ విధంగా మాట్లాడుతున్నా. 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాడా లేదా? ఏం చేశాడు? ఎలా చేశాడు? నెంబరు లేదంటారు, సెల్లు లేదంటారు. అటువంటి మాట తగువు కాక ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.